మన ప్రియతమ నాయకులు రాజకీయ రాంభూపాల్ గారు తిరిగి రావడం జరిగింది. 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయన మన కీర్తి చేతులు రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి తర్వాత ఆయన ఉపన్యాసాలు ఇస్తారు. అన్నగారికి స్వాగతం. ముందర చెప్పు ఒక నిమిషం అలా సైడ్కి రా సైడ్కి రామున్నా నువ్వు పేరు డిటిడి డ్రీమ్స్ ఐస్ పీప్స్ పెప్సీ చిన్నగా బట్టమట్టు స్పాన్స్ వాయిస్ రాదా విషయాలు ఇది జయంతి అన్నీ జరుపుకోవడం జరుగుతుంది. చనిపోయి 15 సంవత్సరాలైనా ప్రజల్లో చెక్కు చెదరని అభిమానం కలిగిన నాయకుడు, ఏకైక నాయకుడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఉచిత కరెంట్ అయితేనేమి ఈరోజు ప్రజలలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈరోజు మనం ఒకసారి కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం చూసుకుంటే మా సుదర్శన్ రెడ్డి ఆయన కూతురే వాళ్ళిద్దరు కూడా హాస్పిటల్ అంటే వాళ్ళకుండే దానికోసం ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీతోనే వాళ్ళిద్దరు ఆరోగ్యాలు కూడా బాగుపడడం జరిగింది. అంటే అట్లా ఎంతోమంది కూడా ఉండడం జరుగుతుంది. అంటే ఎంతోమంది పేద ప్రజలకు దాంతోపాటు మధ్య తరగతి ప్రజలకు కూడా ఈరోజు మంచి ఆరోగ్యశ్రీ అయితేనే ఫీజు రియంబర్స్మెంట్ అయితేనే ఇవన్నీ పెట్టిన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే ఈరోజు ప్రజలలో కూడా చిరస్థాయిగా నిలిచిపోయే పరిస్థితి ఉండడం. అదే పరిస్థితిలోనే ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకల్లా పెట్టడం జరిగింది. కానీ కూటములు చెప్పిన మాటలైతే ఇంకోదానికైతే ఏదో వీళ్ళేదో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు ఇల్లు కూడా ఇస్తారు మొత్తం అంతనే దాంతో భ్రమలో మొత్తం ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏం ప్రామిస్లు అంటే మన దగ్గర ఉండే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇంతకంటే ఎక్కువ మనం చేయలేని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఏం ప్రామిస్ చేయలేదు. కానీ వాళ్ళ అధికారమే కావాలనే ఉద్దేశంతో ఏం కావాలనుకుంటే ఆయన హామీలు నెరవేర్చాం తర్వాత ముందు అధికారం రావాలి, అధికారం వచ్చిన తర్వాత నెరవేర్చకపోయినా బాగాలేదు, 5 సంవత్సరాలు ఏం చేయలేరనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ప్రజలు కూడా ఒకసారి గమనించమని కోరడం జరిగింది.